నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో ఇవాళ మేము హ్యాండ్లూమ్ డే సందర్భంగా బయటకు వెళ్తున్నాము. సో దానికోసం అనేసి నేను ఈ శారీ కట్టుకుంటున్నాను. ఓకే, ఇది మైసూర్ సిల్క్. సో దేనికోసం వెళ్తున్నాను చెప్తాను. ఓకే, సో గెట్ రెడీ విత్ మీ. Amma, where are you going? I am going to Telugu Ladies Rugby Handloom Walkathon today. So today I'm wearing Mysore silk from Karnataka. So I'm representing for Mysore silk saree. So that's why happy Handloom Day. So let's go for Rugby Walkathon. సో అందరం కలిసి ఒక ప్లేస్లో మీట్ అయ్యామండి. సో యాక్చువల్లీ మొత్తం తెలుగు లేడీస్ ఇన్ యూకే వాళ్ళు మార్నింగ్ 10 o'clockకి హ్యాండ్లూమ్ వాక్ అనుకున్నారు. సో చాలా ప్లేసెస్లో జరిగింది. కోవెంట్రీ, బర్మింగమ్, మిడ్లాండ్స్, మాంచెస్టర్, లండన్ అన్ని ప్లేసెస్లో 10 o'clockకి అందరు వాక్ చేశారనమాట. సో అలా అనేసి మా రగ్బీ నుంచి కొంతమంది లేడీస్ వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ మంచిగా పట్టు చీరలు కట్టుకొని హ్యాండ్లూమ్ వాక్ చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క శారీని రిప్రజెంట్ చేశారు. చాలా బాగా అనిపించింది. పిల్లలు, కొంతమంది పేరెంట్స్ కూడా వచ్చారు. మంచిగా హై స్ట్రీట్ అంతా వాక్ చేసుకుంటూ వెళ్ళాము. యాక్చువల్లీ మేము వెళ్తుంటే కొంతమంది చూసి వీళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటా అనేసి అన్నారు. సో అలా మన కల్చర్ని చాలా మంచిగా అందరం నడుచుకుంటూ వెళ్ళి చూపించామన్నమాట. సో చాలా బాగా అనిపించింది. అంటే మన సాంప్రదాయాన్ని అడుగులో అడుగు వేస్తూ చేనేత వైభవాన్ని నలుగురికి చాటుదామని మేమందరము రగ్బీ నుంచి మా లేడీస్ అందరం కూడా మంచిగా రెడీ అయ్యి వెళ్ళాము. అండ్ చాలా బాగా అనిపించింది. కాసేపు శారీస్ గురించి మాట్లాడుకున్నాము. హ్యాండ్లూమ్ వీవింగ్ ఎంత కష్టమో అన్నట్టు చాలా బాగా అనిపించింది. సో చాలా బాగుందండి. సో మన పూర్వీకుల నుంచి వచ్చే గొప్ప కళా రూపమే ఈ చేనేత వస్త్రాలు అన్నమాట. సో అందరూ మన చేనేతను కాపాడుదాం. పిల్లలకు అందరికీ కూడా మన ప్రత్యేకత, హ్యాండ్లూమ్ ప్రత్యేకత అనేసి చెప్పాలన్నమాట. సో పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. మన శారీ, మన సాంప్రదాయం, కల్చర్ అంతే, మన గొప్పతనం మనమే అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇండియన్ తెలుగు లేడీస్ ఇన్ యూకే ఫర్ taking this and making all of us proud. Thank you. Thank you for watching, and thank you all ladies for coming forward. And Sushma garu, thank you for organizing this in rugby.